పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నిజంగా జాలేస్తూ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేనటువంటి ఒక వ్యక్తిగా రాజకీయ చరిత్రలో మిగిలిపోతారు ఆయన. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మధ్య ఆయనకి ఒక జగన్ ఫోబియా అనేది పట్టేసింది. ఏంటి ఎక్కడికి వెళ్ళినా ఏ సందర్భంలోనైనా కూడా మరి 15 ఏళ్ళు మేము ఉంటాం, మీరు వచ్చేస్తామని చెప్తున్నారేంటి, వచ్చేస్తున్నామని బెదిరిస్తున్నారేంటి అని మాట్లాడటం చాలా పరిపాటైపోయింది పవన్ కళ్యాణ్ గారికి. అంత భయం ఉన్న వ్యక్తులు మరి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకి ఏ కమిట్మెంట్తో మీరు వర్క్ చేస్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలా. అంత భయం ఉన్నప్పుడు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఆడవారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మరి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, పోలీస్ వ్యవస్థని ఎందుకు నిర్వీర్యం చేసి ఆడుకుంటున్నారు మీరు? వీటన్నిటికీ సమాధానాలు మీ దగ్గర లేకపోగా తోలు తీస్తాం, తొక్క తీస్తాం, ఏం పీకుతారు, ఇలాంటి దరిద్రపు లాంగ్వేజ్తో ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పబ్లిక్ మీటింగ్లో ఎట్లా మాట్లాడాలో అంతకుముందు గెంతులు ఆడారు పాపం, ఏదో బీపీ వచ్చినటువంటి మనిషిగా. అదప్పుడు సరిపోయింది. అప్పుడు మీరు ఎటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ కాదు. టుడే యు ఆర్ ఏ డిప్యూటీ సీఎం, యు ఆర్ ఇన్ హానరబుల్ పోస్ట్. కాబట్టి అదొక్కసారి మీరు గుర్తు పెట్టుకుని ఎక్కడ ఏం మాట్లాడాలో కొంచెం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ, మా నాయకుడు అంటాడండి కానీ చూద్దాం అని చెప్పని అన్నారు కదా, 2.0 ఎలా ఉంటుందో కూడా చూపిస్తాం. మీది రెడ్ బుక్కే కావచ్చు, మాది డిజిటల్ బుక్ కదా, చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటుంది. మా నాయకుడి 2.0 ఎంత గొప్పగా ఉంటుందో డిజిటల్ బుక్ పవర్ కూడా అంతే గొప్పగా ఉంటుంది. భరిస్తాం. ఈ 4 ఏళ్ళు మీరేం చేసినా భరిస్తూనే ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. మా నాయకుడు ఏది చెబితే అది చేస్తాం, నిలబడతాం. కానీ 29 తర్వాత పరిస్థితులు అయితే ఇలా ఉండవు. మీరు అనే మాటలకి భయపడి పారిపోయేటటువంటి పిరికి పందులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. జగన్ అన్న సైన్యం అంటేనే ధైర్యానికి ప్రతీక. అది గుర్తుపెట్టుకోవాలని గౌరవ మంత్రివర్యులకు తెలియజేస్తున్నా.